పండుగకు సొంతూళ్లకు వెళుతున్నారా? ఇంటికి తాళం వేసి చూడమంటూ పక్కింటి వాళ్ళకు చెప్పి వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఊళ్లకు వెళ్ళొచ్చేసరికి ఇల్లు గుల్ల చేస్తున్నారు సంక్రాంతి దొంగలు. పోలీసులు చెప్పినట్టు చేయకపోతే మీ ఇంట్లోనూ దొంగలు పడే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే దొంగలకు పండుగే. ఈ పండుగకు చాలా మంది తమ సొంతూర్లకు వెళ్తుంటారు. ఇదే అదునుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఇటీవలే విశాఖ వెస్ట్ జోన్ క్రైమ్ పోలీసులకు ఓ దొంగల ముఠా చిక్కింది. దర్యాప్తులో భాగంగా నిందితులను పెందుర్తి పరిసర ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇల్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న ముఠాగా గుర్తించారు. ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 7 లక్షల నగదుతో పాటు ఏకంగా 118 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి, 16 కిలోల ఇత్తడి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఊర్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే వాళ్లు వీలైనంత వరకు ఇంట్లో ఉండే విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని, మరీ ముఖ్యంగా సీసీ కెమెరాలు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే స్మార్ట్ కీస్ వినియోగంతో దొంగలు వచ్చినప్పుడు అలారం మోగుతుందని, దాంతో వెంటనే పారిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. పెందుర్తి, గోపాలపట్నం, ఎయిర్పోర్ట్, కంచరపాలెం వెస్ట్ సబ్ డివిజన్ అండి. అలాగే గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్, తర్వాత హార్బరు, వన్ టౌన్, మల్కాపురం, న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో యావత్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, రాబోయే సంక్రాంతి పర్వదినాలు అందరూ కూడా సెలవులు పెట్టుకొని గ్రామాలకు వెళ్తారు. ఇండ్లకి తాళాలు వేసుకొని విలువైన సామాన్లు, విలువైన వస్తువులు, విలువైన నగదు ఇంట్లో ఉంచకండి. ఎక్కువగా బ్యాంక్ లాకర్స్ ఉంటే బ్యాంక్ లాకర్స్లోగా వాటిని ఉపయోగించుకొని బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మాతో కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ, సీసీ కెమెరాలు, స్మార్ట్ కీస్ వినియోగించుకోలేని వారు ఇంటికి తాళాలు వేసి వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని, తాము సూచించిన జాగ్రత్తలు పాటించి నేర నియంత్రణకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.